వెల్కమ్ టు హ్యాపీ టీవీ వినోదాల హరవిల్లు. ఈ రోజు మనం చేస్తున్నాం రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. దీని మీద రైస్ పెట్టుకోవాలి. నేను విజిల్ కుక్కర్ లో పెట్టాను. ఇది 5 విజిల్స్ రావాలి. నార్మల్ గా అయితే ఉడికితే సరిపోద్ది. మనం విజిల్ కుక్కర్ లో కాబట్టి 5 విజిల్స్ రావాలి. మనం ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాం. టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ధనియాల పౌడర్, కారం పొడి, చికెన్ మసాలా, గరం మసాలా. మనం ఆల్రెడీ ముందే చికెన్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద పెడదాం. ఇప్పుడు పెద్ద బాండి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి కొంచెం చెక్క, లవంగం, కరివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం బాగా వేగాక పచ్చిమిర్చి వేయాలి, ఆనియన్ కూడా వేయాలి, ఒక టొమాటో పడింది, సారీ. ఇది బాగా కలిపిప్పాలి, బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి, టమాటా వేసి బాగా మగ్గనిచ్చాలి. కొంచెం మగ్గిన తర్వాత మేము ముందే 2 kgs చికెన్ తెచ్చుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు బాండీలో చికెన్ వేసుకుందాం. బాగా మగ్గింది. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ తొందరగా మగ్గడానికి. ఒకసారి కలిసుకున్నాం, కింద అడుగు అంటకుండా. అలా 1 or 2 టైమ్స్ తీసి చెక్ చేసుకోవాలి. ఇంకా మగ్గాలి. ఈ ఎసురంతా ఎమిరిపోయే వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడే మంచిగా బాయిల్ అవుతాయి. ఇది మొత్తం మంచిగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. దీంట్లో ఎసురంతా ఇమిరిపోవాలి. మనం ఇప్పుడు మూత తీసుకుందాం. ఇప్పుడు రాయి పిండి వేసుకోవాలి. ఇలా అవుతుంది. ఇలా అయ్యాక మనం ఫస్ట్ దీన్ని బాగా కలిపుకోవాలి. ఇలా నున్నగా అయిపోద్ది 5 విజిల్స్ రాగానే. ఇప్పుడు రాయి పిండి వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఒక 2 minutes పెట్టుకుంటే సరిపోద్ది. మూత పెట్టేసుకొని జస్ట్ ఇలా పెట్టుకోవాలి. విజిల్ రావాల్సిన అవసరం లేదు. ధనియాల పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం పొడి, కొబ్బరి పౌడర్, ఇప్పుడు దీన్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫినిష్ అయిపోయింది రాగి ముద్ద. చూడండి,
ఈ స్ట్రెచ్చర్ లో రావాలి. ఒక్క 2 minutes మూత పెట్టుకుందాం, ఇంకంతే. నోరూరించే చికెన్ రెడీ. స్మెల్ చూస్తుంటే నోరూరిపోతుంది.